మీరు నల్గొండ జిల్లా యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆనాడు అధికార ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నది. వారందరికీ దాంట్లో లబ్ధి చేకూరింది అని ఒక ప్రచారం జరుగుతున్నది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. విచారణ జరుపుకో ఏదైనా చేసుకో, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాతో పాటు 12 మంది ఉంటుంది. నేను 12 మంది తరపున చెప్తున్నా. 12 మందిలో ఏ ఒక్కరం ఏ పొరపాటు చేసినా ప్రూవ్ చేసినా నేను దీనికి వేస్తాను. 12 మంది తరపున చెప్తున్నాను. ఎందుకంటే మేము అందరం నల్గొండ జిల్లా ఎప్పుడు కలుసుకుంటాం, వారానికి ఒకసారి దగ్గర కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, కొంచెం మంచిగా ఉంటాం అందరం కూడా. 12 మందిలో ఏ ఒక్కరు పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా దేనికైనా సిద్ధం అందరం. ఏ చిన్న పొరపాటు చేసినా 10 సంవత్సరాలు ఏదో పైరవి చేసుకున్నా, ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నా, లేకపోతే చెక్ డ్యామ్ల కాంట్రాక్ట్ తీసుకున్నా, లేకపోతే ఏదో కాలేజ్ ఫండ్ల కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏదంటే చేయలేము మేము. పొద్దున్న లేస్తే ఉరుకు కాన్ఫరెన్స్లో ఉండు, ప్రజల మధ్యన ఉండు, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు పట్టుకొని తిరుగు అనేటువంటి లైన్లోనే పనిచేసినాం తప్పలేదు. యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి కూడా అది గవర్నమెంట్ BHELకి ఇచ్చింది. BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వంది. BHEL చైర్మన్ కూడా లంచం ఇస్తానండి, నాకు అర్థం కాదు. సోయిలు కూడా మాట్లాడుతున్నారు. BHELకి ఇచ్చిన తర్వాత BHELకి ఎందుకు ఇచ్చినామంటే ఇలాంటి అపవాదులు రావద్దు, గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్దని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పి BHEL మనగడ సాగించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్గా దాన్ని నిలబెడతానికి కూడా ఈ కాంట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుందనే లైన్లు ఇచ్చింది కేసీఆర్ గారు. దాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ప్రభుత్వ రంగ సంస్థని అని చెప్పేసి ఈ వర్క్ ఇచ్చింది. వాళ్ళు కూడా చేసారు. అక్కడ ఎవరికి సంబంధం లేదు. ఎక్కడ అక్కడికి పోయి మేము ఎప్పుడో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒకసారి పోయినట్టున్నాం అంతే. అక్కడికి అసలు మేము పోయింది లేదు, అది చూసింది కూడా లేదు. అది టెక్నికల్ సబ్జెక్ట్, గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేసింది, మాకు సంబంధించిన అంశం కాదు అసలు. అలా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. మా మంత్రి గారే, ఎనర్జీ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీనే చేసి నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోపోరా ఆయన, ఏమైనా చేసుకోవాలి. ఇంకా అంతకంటే పెద్ద మాట ఏముంటుంది. అసెంబ్లీ ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ భూసేకరణ చేసినప్పుడు వాటిని పట్టా భూములుగా చూపించి డబ్బులు తీసుకున్నారు అనేది అట్లా సాధ్యమే కదా అసలు. అట్టెట్టుంటుందని నేను అదే అంటున్నా. అట్లాంటి పనులు చేయడంలో రేవంత్ రెడ్డి తిట్ట. దాని గురించి మాట్లాడతానికి మనకు వస్తుంది తప్ప నువ్వు గవర్నమెంట్ భూములు పట్టా భూములుగా చూపించే డబ్బులు తీసుకుంటే సాధ్యమైద్దా అట్లా. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తే, వెనకటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని 100 ఇండ్లు అవినీతి చేసినా అన్నారు. నిజం కూడా జరిగింది. ఎవడు పడితే వాడు ఆధార్ కార్డులు పెట్టి ముసలి ఉత్తగానే బిల్లు జనాభా కంటే ఇండ్లు ఎక్కువ ఉన్నాయి అయింది కదా. అది ఇప్పుడు చేయమనండి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, మీడియా మారింది, అన్నీ ఆన్లైన్ అయినాయి. అప్పుడు మాన్యువల్ కాబట్టి ఏదో చేసిరు. ఇప్పుడు సాధ్యం కాదండి. బుచ్చన్న గారు అని చెప్పే పాయింట్ ఏంటంటే అంత ఈజీ కాదు. ఎవరు పడతాడు ఫ్రాడ్ చేసుడు. నువ్వు ధరణి వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూమి మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లోనే ఉండే. గవర్నమెంట్ భూమి నీకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసుడే సాధ్యం కాదు. కానీ నిజంగా ధరణి విషయం ప్రస్తావన తెచ్చారు కాబట్టి ధరణిలో 18 లక్షల ఎకరాల భూమి దాంట్లో నిషేధ జాబితాలో పడిపోయింది అనేది. అవును. 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయని. అవును. ఎందుకు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటో లేదా గవర్నమెంటో జనాలంతా అల్లాడిపోతుంది, ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, రివ్యూ ఎందుకు చేయలేదు దాని మీద అసలు? అట్లా కాదు. అంటే జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు చాలా ఊర్లల్లో మీకు కూడా చన్నదమ్ములు భాగాలు పంచుకున్నా, ఏది పంచుకున్నా సర్వే నెంబర్లు ఒకటి ఉంటుంది, కూర్చున్న భూమి ఒక దగ్గర ఉంటుంది. అసలు వారి ఆలోచన ఏమంటే 1954 కాస్ట్రా మహానే మనకు బేస్. ఇక్కడ మన నిజాం పరిపాలన ఉన్నటువంటి ఏలుబడి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 1954 కాస్ట్రా మహానే. అప్పుడు కూడా మళ్ళీ నీకు తెలంగాణ కలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఆంధ్రులు రికార్డు రాసి తెలుగులో రాసినంత వాళ్ళే. ఇక్కడ తెలుగు తక్కువ ఉంటుంది కదా, ఉర్దూ మీడియం కదా మన దగ్గర. అప్పుడు కూడా కుట్రలు జరిగింది సార్, అది వేరే అంశం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ అది వేరే అంశం. అట్లా 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2014 బేస్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాలనేటువంటి ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన మనకు వస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి ఒక బేస్ డాక్యుమెంట్ చేయాలి. అప్పుడు అనుకున్నప్పుడు వారికి ఏమైందంటే కబ్జా మీదకి పోయినప్పుడు మనం సర్వే నెంబర్ ఒక్క ఉంటుంది, కబ్జా ఒక్క ఉంటుంది, కాంట్రవర్సీ బాగున్నది, ఏం చేద్దాం అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మాత్రమే రికార్డు బేస్ డాక్యుమెంట్ తయారు చేయడం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడు వారు ఏమన్నారంటే చాలా గ్రామాలల్లో చాలామంది భూములు ఉంటాయి, వదిలిపెట్టిపోతారు, కబ్జాలు ఒకరు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాడి భూమికి ఇక్కడ సేఫ్టీ లేదు. మరి ఏం చేయాలి అంటే 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు నీకు కబ్జా కాలంలో రాగానే వానికి కూడా మనం ఏదో కౌలుకు తీసుకునే దాని కింద వానికి రైట్స్ క్రియేట్ చేసి ఇదంతా నడుస్తుంది. కాబట్టి అసలు కబ్జా కాలం ఎందుకు ఉండాలి? నాది ల్యాండ్ బై, నేను 5 రోజులు ఉంటున్నా, నేను గజ్వేల్ రిప్రజెంట్ చేస్తున్నా, సిద్దిపేట నా సొంత ఊరు, నేను గజ్వేల్ కూడా 20 ఎకరాలు కొనుక్కున్నా, మరి నా 20 ఎకరాలకు సేఫ్టీ ఎట్లా? ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు అనేది ఏంటంటే నా భూమి కొనుక్కున్నప్పుడు నాకు సేఫ్టీ ఉండాలి కదా, ఈ కబ్జా కాలం అని చెప్పేసి పెట్టి వీడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే వీనికి ఏదో వస్తుంది అనే డిస్కషన్లో అసలు కబ్జా కాలం తీసేయాలి, ఎవడు కొనడం వాందే భూమి అనేది పాయింట్. దాంట్లో నుంచి వచ్చినప్పుడు అవును వాస్తవమే కదా, మరి భూమి కొన్నడైతే ఓనర్ వాడే అవుతాడు కదా, కాబట్టి ఒక సపరేట్ ఆన్లైన్ చేసేసి ఒకసారి ధరలోకి ఎక్కిన తర్వాత వానికి సెక్యూరిటీ ఉండాలి, ఏడ ఉన్నవాడు ప్రపంచాల మన భూమి మనకు ఉండాలి అనే డిస్కషన్లో ఒక యాప్ డెవలప్ చేస్తుంది ధరణి అనేటువంటిది.
ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు కంప్యూటర్లో కంపల్సరీ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీ కంప్యూటర్ నువ్వు ఏ అప్లికేషన్ తయారు చేయాలి సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమైందంటే ఆ ప్రాబ్లమ్స్ నీకు వచ్చినప్పుడు మళ్ళీ దానికి రెమెడీ ఇస్తారన్నాడు. నీకు ఇట్లా ఇట్లా అనుకున్నాం కదా, మరి ఇది అయితే లేదండి ఈ అప్లికేషన్ అన్నప్పుడు అట్లా సరే ఇది యాడ్ చేస్తామని ఒకటి యాడ్ చేస్తుంటారు. ఆ క్రమంలో ధరణికి సంబంధించినటువంటి అప్డేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో కొద్దిగా ప్రాబ్లం అయినటువంటి మాట వాస్తవం. నేను కూడా దాన్ని పర్సనల్గా చూసినా నాకు కూడా ఒకటి రెండు ఉండే ఇష్యూస్, నాకు కూడా ప్రాబ్లం ఉండే. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తా. వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఒక సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అదే సర్వే నెంబర్లో పట్టా ల్యాండ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఒక సర్వే నెంబర్ ఉండగా ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రోబిటెడ్లో పెట్టిరు. అంటే పెట్టిరు ఇన్ ద సెన్స్ కింద ఉన్నటువంటి అధికారులు పెట్టిన అర్థం కాదు. సర్వే నెంబర్ కొట్టగానే ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. సర్వే నెంబర్ని స్ప్లిట్ చేసి సగం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కాడికి గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టి ప్రోబిటెడ్లో పెట్టి మిగిలిన పట్టా ల్యాండ్లోకి వచ్చేటువంటి అప్లికేషన్ అప్పటికి దాంట్లో డెవలప్ కాదు. లేదు. అదే అంటున్నా, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్లో డెవలప్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాతనే నీకు దానికి మళ్ళీ రెమెడీ దోలాడతారు ఎవరైనా సరే. ఒకటేసారి అన్ని చేయడానికి రాదు, ఏ అప్లికేషన్లో సాధ్యం కాదు. అరే ఇట్లా కొడితే ఇట్లా రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ దానికి పంపించగానే దాన్ని బట్టి డెవలప్ చేసి మళ్ళీ యాడ్ చేస్తారు. అట్లా ఒకటొకటి సమస్యలు వస్తూ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటూ పోవడంలో కొద్దిగా డిలే అన్నమాట వాస్తవం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఏం చేసేది అంటే సార్ నాది పట్టా ల్యాండ్, నాది ప్రొహిబిటెడ్లు ఉన్నది, ఇగో నేను 1954 నుంచి మొత్తం ఇగో నా డేటా ఇదని చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ కలెక్టర్ దాకా ఫైల్ పోయి కలెక్టర్ అవును కదా అని చెప్పి సంతకం పెట్టి తీస్తే అప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి ఇలా తీసేసేది. కానీ అప్పుడు ఏమవుతుంది, ఒక 400 ఎకరాల సర్వే నెంబర్ ఉంది ఒకటి ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 350 ఎకరాలు పట్టా ల్యాండ్. 350 ఎకరాలలో ఎంతోమంది 35 మంది 40 మంది 50 మంది ఊరు పట్టేదారులు. అప్పుడు ఏమైందంటే ఈ 35 మంది 40 మంది ఉంటే కనుక ఎవరికి వాడు ఇండివిజువల్ ఫైల్ రన్ చేసుకొని ఇండివిజువల్గా దానికి వెళ్ళి బయటకు తీసుకొచ్చుకోవాలి. నాకు తెలుసు కాబట్టి నేను పోయినా పెట్టినా కలెక్టర్ కాడికి పోయింది చెప్తే కలెక్టర్ చూసిండు తీసేసిండు. కానీ అక్కడ అప్లికేషన్ ఎట్టు ఉండాలి, పట్టా ల్యాండ్ కిందకు ఉండాలి, గవర్నమెంట్ ఆ స్ప్లిట్ కావాలి. అది ఇప్పుడు రెమెడీ దొరికింది, ఇప్పుడు అడ్జస్ట్ అయ్యింది. ఈ గ్యాప్లో ఏదైతే 1 ఇయర్లో వచ్చినటువంటి ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినా మీకు, ఇట్లా కొన్ని ఉన్నాయి, ఒక 20-30 దాకా ఉండే కొన్ని అప్లికేషన్. ఇవన్నీ ఒకటి సార్ట్ అవుట్ అయ్యేసరికి టైం పట్టేసరికి ఆ 1 ఇయర్ కాలంలో పబ్లిక్ కొద్ది ఇబ్బంది మాట వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ ధరణిలో 95% క్లియర్ అయిపోయింది. ఈ 95% క్లియర్ అయినటువంటి దాని గురించి ఎవడు నాకు మంచిగా ఉంది, అయ్యో ఇప్పుడు నా ల్యాండ్ నా పట్టదారు పుస్తకాలు వచ్చినాయి, ఏడ ఉన్న నా ల్యాండ్ నాకే ఉంటుంది, నేను రిజిస్ట్రేషన్ కానీ పోతే అదే ఎంఆర్ఓ ఆఫీస్ ఆడనే స్పాట్లో 1 నిమిషంలో పెట్టేసి వస్తున్నాం. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అక్కడ పోయి మళ్ళీ ఆడ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ని ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తే మళ్ళీ ఆయన మ్యూటేషన్ చేసి అంత ప్రాసెస్ కదా, ఏం లేకుండా ఒక సెకండ్లో అయిపోతున్నాయి. ఈ మంచిగా ఉన్నటువంటి 95% 96% వరకు అయిపోయినటువంటి దాని గురించి ఎవరు చెప్పలేదు. కొన్ని ప్రాబ్లం ఉండే, ఏం ప్రాబ్లం ఉండే అంటే ఒక 2% వరకు ఒకటే ల్యాండ్ మీద లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా, నీది నాదని కొట్లాడుతున్నాం, అవన్నీ పార్ట్ బిలో పెట్టారు. అది ఒక 2% ఉండే, 95, 94 దాకా అయిపోతే ఒక 2% అవి ఉంది. మిగిలినటువంటి 2%, 3% ఇష్యూస్. బట్ ఈ 2%, 3% ఇష్యూస్ ఉన్నది బాగా ప్రాపగండ అయింది తప్ప మంచిగా అయినటువంటి ప్రాపగండ జరగలేదు. వాస్తవానికి ధరణి మంచిది, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ధరణి 100% మంచిది.